మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నటించిన తొలి చిత్రం సతీ లీలావతి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహించారు. దేవ్ మోహన్ హీరోగా నటించారు. ఈ సినిమా ఇప్పుడు థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. సతీ లీలావతి కథ విషయానికి వస్తే, లీలావతి అలియాస్ లావణ్య త్రిపాఠి ఓ స్టార్ డైరెక్టర్. చిన్నతనంలో తల్లిదండ్రులైన నరేష్, పవిత్ర మధ్య చూసిన గొడవల ప్రభావం వల్ల ఆమెకు కొన్ని మానసిక భయాలు ఏర్పడతాయి. ఆ సమస్య నుంచి బయటపడే క్రమంలో రామ్ సేతు అలియాస్ దేవ్ మోహన్ అనే సైకాలజిస్ట్తో పరిచయం ఏర్పడుతుంది ఆమెకు. ఆ పరిచయం ప్రేమగా మారి తండ్రిని ఒప్పించి మరీ అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అంతా సాఫీగా సాగుతుందనుకున్న 3 ఏళ్ల తర్వాత రామసేతు తనకు విడాకులు కావాలని అడుగుతాడు. తాను నర్స్ నికోలా సెబాస్టియన్ అలియాస్ మడోనా సెబాస్టియన్తో ప్రేమలో ఉన్నానని, విడాకులు ఇస్తే ఆమెతో కొత్త జీవితం మొదలు పెడతానని చెప్తాడు. ఆ మాటలతో కోపంతో రగిలిపోయిన లీలావతి అతన్ని చితకబాది ఇంట్లోనే బంధిస్తుంది. ఆ తర్వాత వారి బంధం ఏ మలుపు తిరిగింది, మధ్యలో వచ్చిన ఇతర పాత్రల నేపథ్యం ఏంటి, చివరకు వారు విడిపోయారా లేదా కలిశారా అనేది రిమైనింగ్ స్టోరీ. సినిమా ప్రారంభం కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవ, హీరోని ఇంట్లో బంధించడం వంటివి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతాయి. కానీ ఆ తర్వాత కథ మొత్తం దాదాపుగా ఒకే గదిలో సాగడం ప్రేక్షకులకు కాస్త విసుగు తెప్పిస్తుందనే చెప్పాలి. మధ్యలో వచ్చే లాయర్ కామెడీ కూడా అంతగా పండలేదు. ఇంటర్వెల్ సమయానికి కథ కాస్త వేగవంతమైనట్లు అనిపించినా అందులో ఎలాంటి ఉత్కంఠ అయితే ఉండదు. ఇక సెకండ్ హాఫ్ అయితే మరీ గందరగోళంగా సాగుతోంది. దొంగ ట్రాక్, హీరో తప్పించుకునే ప్రయత్నాలు చాలా సిల్లీగా అనిపిస్తాయి. యాక్షన్ సన్నివేశాలు కేవలం టైం పాస్ కోసమే ఇరికించినట్టుగా ఉంటాయి. క్లైమాక్స్ను ఒక గేమ్ లాగా వెరైటీగా ప్లాన్ చేసినా అది ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైందని చెప్పాలి. దర్శకుడు తీసుకున్న పాయింట్ బాగున్నా దాని తెరపై ఆసక్తికరంగా మలచలేకపోయారు. ఎమోషన్స్ కూడా ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేకపోయాయి. ఈ తరహా కథ చెప్పాలంటే చాలా వినోదాత్మకంగా అయినా ఉండాలి, లేదంటే ఎమోషనల్ పద్ధతి అయినా ఉండాలి. కానీ దర్శకుడు ఈ రెండింటికి మధ్యలో ఊగిసలాడేమో అనిపించింది సినిమా మొత్తం చూశారు. లీలావతి పాత్రలో లావణ్య త్రిపాఠి చాలా అందంగా కనిపించడంతో పాటు తన నటనతో ఆకట్టుకుంది. భర్తపై కోపం చూపించే సన్నివేశాల్లో ఆమె నటన నవ్విస్తుంది. దేవ్ మోహన్ పాత్ర ఎక్కువ భాగం ఒకే చోట కుర్చీకే పరిమితమైనట్టు అనిపిస్తుంది. మడోనా సెబాస్టియన్, నరేష్, విటివి గణేష్ తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. ఇక సప్తగిరి, తాగుబోతు రమేష్, జాఫర్ అక్కడక్కడ కాస్త నవ్వించే ప్రయత్నం అయితే చేశారు. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం బాగుంది, పాటలు బాగానే ఉన్నాయి. బినేంద్ర మీనన్ సినిమాటోగ్రఫీ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఓ మోస్తరుగా ఉంది. ఎడిటింగ్ అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు తీసేసినా నష్టమైతే అనిపించదు. చాలా కాలం విరామం తర్వాత దర్శకత్వం వహించిన సత్య తాతినేని ఎంచుకున్న కథలో కొత్తదనం అయితే కనిపించదు. కథనాన్ని అనవసరంగా సాగతీయడం వల్ల సినిమా కూడా వీక్ అయింది. నిర్మాణ విలువలు కథకు సరిపోయేలా ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే సతీ లీలావతి ఇంకాస్త ఆకట్టుకొని ఉండాల్సింది.